హాయ్ గైస్, గుడ్ గేమ్ సీజన్ 2 అండ్ ఈ మూవీ రివ్యూ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఈ వెబ్ సిరీస్ గురించి. అండ్ ఫైనల్లీ నిన్నైతే నెట్ఫ్లిక్స్ అయితే దిగడం అయితే జరిగింది. అండ్ మధ్యాహ్నం 1:30కి అండ్ నేను నైట్ అయితే మొత్తం వెబ్సైట్స్ అని కంప్లీట్ చేసి నేను చూశాను అనమాట. అండ్ ఎక్కడ నాకు బోర్ కొట్టలేదు భయ్య. నాకైతే ఎస్పెషల్లీ వెబ్ సిరీస్ బాగుంది భయ్య. మొత్తం నేను చూసిన 7 ఎపిసోడ్స్ నాకు ఈచ్ ఎపిసోడ్ ఏ ఒక్క ఎపిసోడ్ నాకు బోర్ కొట్టదు. అండ్ ఈవెన్ ఫస్ట్ ఎపిసోడ్ తప్ప. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ అనేది మనకి ఆ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ చేయాలి కదా. అండ్ 1 నుంచి మన కంటిన్యూషన్ కాబట్టి అతను పట్టుకోవడం, అతను ఎతకడం అండ్ ఈ టైప్ ఆఫ్ ఫస్ట్ ఎపిసోడ్ మనకి స్లోలీగా వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ ఎపిసోడ్ కూడా ఈ స్లోలీ అంటే 30 మినిట్స్ కూడా స్లోలీగా వెళ్తుందనమాట. అండ్ ఎప్పుడైతే గేమ్లోకి వెళ్తారో అక్కడి నుంచి అయితే మనకి సూపర్ ఎంగేజింగ్గా చేశారు భయ్య. ఆసమ్ అని చెప్పొచ్చు రెగ్యులర్లీ. ఎందుకంటే నేను అంటే ఎపిసోడ్ 2లో గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక గేమ్ జరుగుతుంది. ఇదేంటి అబ్బా, మళ్ళీ రొటీన్ టైప్లోకి తీసుకెళ్తున్నారు రా స్వామి అనుకున్నాను. తెచ్చారు భయ్య కొత్త ఆట, రచ్చ రంబోలని చెప్పొచ్చు. ఎందుకంటే 1లో ఉండే గేమ్స్ ఇందులో పెట్టుంటే మ్యాక్సిమం ఖచ్చితంగా ఎవడు చూడ్డు. నేను కూడా ఆ హీరో కూడా వెళ్ళినప్పుడు నాకు అన్ని గేమ్లు తెలిసిలే, నెక్స్ట్ ఏ గేమో అనేసి అందరి ముందున కొంచెం చెప్పడం అయితే జరుగుతుందనమాట. అండ్ అక్కడికి వచ్చేసిన తర్వాత రివర్స్ అయితే చేసేస్తారనమాట. అక్కడేదో బుర్ర పాడు వచ్చేస్తుంది. అక్కడి నుంచి ప్రతి ఒక్క గేమ్ మనకైతే రివర్స్గా వెళ్తుంది అనమాట. అక్కడికి వచ్చి కొత్త గేమ్ చిన్నప్పుడు మన గేమ్స్ ఆడుతాం కదా, అలాంటి గేమ్స్ మొత్తం అన్నీ. కాకపోతే అప్పుడు ఆడిన గేమ్ ఇప్పుడు ఆడిన గేమ్ చాలా తేడా ఉంటుందని చూపించారు. అంటే మూడు ఎస్పెషల్లీ వెబ్ సిరీస్లో ఎవరైతే డిజైనింగ్ ఉన్నారో గేమ్ డిజైనర్ ఆడికైతే మర్చిపోవచ్చు భయ్య. భలే చేశారు తెలుసా. చాలా బాగా చేశారు. ఆ రౌండ్ కానీ ఆ కలర్స్ కానీ మనకి హుక్ అయిపోయేలా చూశారు. ప్రతి ఒక్క ఎపిసోడ్ అక్కడి నుంచి అయితే మనం హుక్ అయిపోతాం. అలా స్క్రీన్కి అంత బాగా చూపించారు భయ్య. కొన్ని సీన్స్ అయితే మనకి జనాలు ఎలా కూడా ఉంటారా అన్నట్టు అనిపించేసింది. అంటే మీకు తెలుసు కదా, మొత్తం ఫస్ట్ గేమ్ ఆడికి తెలియకుండా జాయిన్ అయిపోతారు. అండ్ వన్స్ తెలిసిన తర్వాత ఒకరి మీద ఒకరు చంపేసుకోవడం, ఒకరి మీద ఒకరు కొడేసుకోవడం, ఒకరి మీద ఒకరు బాధపడిపోవడం. అందరూ ఇంకా ఒక్కడి మనిషి ఎలా క్రూయాలిటీ చూపించారు తెలుసా భయ్య. ఒక్కొక్కడు క్రూయాలిటీలో ఉంటాడు, ఒక్కొక్కడు మెంటాలిటీతో ఉంటారు. తెలుసు కదా, ఒక్కడు ఎదిగిపోతుంటే మన ముందున అదైతే చూడలేరు. అండ్ సిచ్యువేషన్ ఇలాగ ఉంటుందన్నమాట ఆ వెబ్ సిరీస్ కూడా. అండ్ మనకు వచ్చేసి ఇందులో ఒక లేడీ అయితే యాక్టర్ అయితే చేశారు భయ్య, సీరియస్గా లుక్లో. ఆమె అయితే అదర్ కూడా ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే తన యాక్టింగ్ అయితే బాగుంది. అండ్ అక్కడికి వచ్చేసి చాలామంది అందరు యాక్టింగ్ కూడా తను అయితే జీవిస్తారనమాట. అండ్ హీరో గురించి చెప్పక్కర్లేదు. అసలు ఎస్పెషల్లీ సీజన్ 2 ఎందుకు తీయాలి భయ్య అంటే, ఈ గేమ్లో ఆపడానికి హీరో అయితే మూవ్ అవుతాడనమాట. ఇంతకీ ఆపడా లేదా అనేది ఈ సీజన్ అంతా నడుస్తుంది. అది మీరు ఎపిసోడ్స్ చూసి తెలుసుకోండి. ఎందుకంటే మనం చెప్తే మనకు స్పాయిలర్ లాగా అనిపిస్తుంది. చూసి తెలుసుకోండి, అంత బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇందులో మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే ఉంటుంది. చాలా బాగా తీశారు. ఎందుకంటే ఆ మదర్ క్యారెక్టర్ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ అమ్మాలు ఉంటారు చూడండి, ఆ టైప్ లాగా మంచి న్యాచురల్ లుక్ అయితే తీసుకొచ్చారు. ఒకప్పుడు మదర్స్ ఉంటారు కదండి, ఆ టైప్లో లుక్ తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి కొడుకుతో అయితే వస్తుంది అనమాట గేమ్ ఆడడానికి. ఆ గేమ్ గురించి ఎవరికి తెలియదు కాబట్టి అందరూ వచ్చేస్తారు. అక్కడికి వచ్చి ఈ మదర్ ఎలా సాయం చేశారు అందరికీ అనేసి గ్రిప్పింగ్గా రాసుకున్నారు స్క్రిప్ట్ కూడా. చాలా బాగుంది. నెక్స్ట్ ఇటు అవుతుంది అనే క్రుయాలిటీ మన దాంట్లో కలుగుతుంది. మీరు ఒక ఎపిసోడ్ కూడా ఆపరు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎపిసోడ్ అంత బాగా తీశారు. నాకైతే ప్రతి ఒక్కడి మైండ్లో ఎలాగుంటుందంటే క్రూయాలిటీ ఆలోచిస్తారు. ఇది గేమ్ ఏంటంటే మనుషులు చచ్చిపోతుంటే డబ్బులు వస్తాయి. దానికి ఏం చేస్తారు, మనుషులు చంపినాను కూడా వెనకాడరు. అంత క్రూయల్ మెంటాలిటీ ఒక్కొక్కటి దాంట్లో ఉంటుందన్నమాట. మన హీరో కాపాడాలని చూస్తారు. బట్ ఈ జనాలు తెలిసిందే కదండి, గొర్రెమందలు. అండ్ ఆ సిచ్యువేషన్లో చూపించారు. అండ్ అప్పులు పాలైపోయినోడు వీళ్ళందరికీ గేమ్ ఆడడానికి అయితే వస్తారు. అక్కడికి వచ్చి కొన్ని ట్విస్ట్లు అయితే మీరు ఎపిసోడ్స్లో చూసి తెలుసుకోండి. చాలా బాగుంటుంది కొన్ని ట్విస్ట్లు అయితే. అండ్ ఓకే మొత్తం 7 ఎపిసోడ్లు కూడా మనకి ఓకేగా బాగుంటుంది. అలా వెళ్ళిపోతుంది అనమాట. అంటే సీజన్ 1 బెటరా, సీజన్ 2 బెటరా మీరు అడిగితే నేను మ్యాక్సిమం సీజన్ 1 బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే సీజన్ 1లో అప్పుడు కొత్త కదా చూడడం, గేమ్స్ గట్ట ఇలాంటి ఎపిసోడ్స్ ఎప్పుడూ చూడలే. అది అలవాటు అయిపోయి కొంచెం మనకి గ్రిప్ అనేది లైట్గా తగ్గుతుంది సీజన్ 2లో, అంతే తప్ప మిగతా దానికి దీనికి తేడా అయితే లేదు. ట్విస్ట్లు అయితే సీజన్ 2లోనే బాగుంటుంది భయ్య. అంత బాగా ఇట్టారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకైతే అలా గేమ్ సాగుతూ ఉంటే మనకి అలా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అంత బాగుంటుంది. అండ్ మనకైతే ఈ ఎపిసోడ్స్ అంటే ఈ సీజన్ రేటింగ్ వచ్చేసి స్క్విడ్ గేమ్ సీజన్ 2 5కి 4 అయితే ఇస్తాను. అందరు కలిసి చూడొచ్చు. ఇంకోటి మర్చిపోకండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. భయపడకండి. కొంతమంది టీవీలో వేసుకొని నెట్ఫ్లిక్స్ చూస్తారు కాబట్టి ఎటువంటి వల్గర్ మాటలు, ఎటువంటి చెత్త లఫుట్ మొత్తం తీసి పడేస్తాడు. మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోయాడు. అందుకే అంత బాగా నచ్చింది నాకు. ఎటువంటి లొట్ట సొడుగులు ఏటీ లేవు. మీరు అంత నీట్గా చూడొచ్చు మీ టీవీలోని. అండ్
ఎళ్లి గో వాచ్. మూవీ అయితే చాలా బాగుంది.